హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ వీడియోలో కిడ్స్‌కి క్రాప్ టాప్ కటింగ్ అండ్ స్టిచింగ్ ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ దానికోసం అయితే 1 మీటర్ ఫ్యాబ్రిక్‌ని అయితే తీసుకున్నాననమాట. సో, ఇలా 1 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్‌గా అయితే వేసుకున్నాను. అండ్ అలాగే 15 ఇంచెస్ లెంత్ అయితే పెట్టేసుకొని ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాననమాట. సో, ఇలా 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత 5 ఇంచెస్ షోల్డర్ అండ్ అలాగే 5 ½ ఇంచెస్‌కి ఆర్మ్ హోల్ డౌన్ అయితే చేసేసుకున్నాను. సో, ఇప్పుడు నెక్ డీప్ కోసమైతే 4 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకున్నాననమాట. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కోసమైతే నేను వీ నెక్ అయితే పెడుతున్నాను. సో, ఇలా వీ నెక్ అయితే డ్రా చేసేసుకున్నాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంత లూజ్ అయితే కావాలో దానికి ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ అయితే ఇలాగా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే కింద డాట్స్ పెడతాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఇలా మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే నెక్ అయితే కట్ చేయట్లేదు. సో, ఎందుకంటే నేను బ్యాక్ నెక్ అయితే వేరే పెడుతున్నాను. సో, అందుకని ఫ్రంట్ వీ నెక్ కాబట్టి ఫ్రంట్ వీ నెక్ వరకు సెపరేట్ చేసేసి ఫ్రంట్ నెక్ వరకు కట్ చేసేసుకున్నాననమాట. సో, ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాననమాట. బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ అయితే ఫస్ట్ బోట్ నెక్ పెడుతున్నాను. బోట్ నెక్ కోసం ఒక 2 ½ ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకున్నాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం డౌన్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇక్కడేంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 4 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకొని, ఆ మార్క్ చేసుకున్న దాన్ని సో, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే మార్క్ చేసుకున్నాననమాట. కొంచెం ఈ షేప్ అయితే డ్రా చేసేసాననమాట. సో, ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాననమాట. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. సో, ఫ్రంట్ టు బ్యాక్ ఇలా వచ్చేసింది కదా! దీన్నయితే మెయిన్ క్లాత్ మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకున్నాననమాట. సో, ఇలాగా ఫ్రంట్, బ్యాక్ మెయిన్ క్లాత్ మీద పెట్టి డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దాం. హ్యాండ్స్ అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను. సో, దానికోసం మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవైతే ఫస్ట్ డ్రా చేసుకున్నాను. నేనైతే 5 ఇంచెస్‌కి ఇలా మార్క్ చేసుకున్నాననమాట. సో, ఇలా 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా పఫ్ కోసం ఒక 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే మనకి లూజ్ ఎంతైతే కావాలో అంత మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రిల్స్ పెట్టడం కోసం ఒక 5 ఇంచెస్‌కి అయితే ఇలా మార్క్ చేసుకున్నాననమాట. సో, చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత, ఈ మార్క్ చేసుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ కట్ చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి సేమ్ అలానే కట్ చేసుకోవాలి. సో, నేనేంటంటే కింద ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను బ్లౌజ్‌కి. సో, దానికోసం ఒక 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని లైనింగ్‌ని, సో, దాన్ని కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టి స్ట్రెయిట్‌గా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. సో, దీన్ని కూడా మెయిన్ క్లాత్ మీద పెట్టి యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మార్చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా అనేది చూద్దాం. సో, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. నేనైతే ముందుగా దీనికైతే లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాననమాట. సో, ఇలా హ్యాండ్స్‌కి లైనింగ్ అనేది కుట్టి రివర్స్ అయితే తిప్పేసుకున్నాను. అండ్ అలాగే ఫ్రంట్ కూడా లైనింగ్ అనేది ఇలాగ కుట్టి రివర్స్ తిప్పేసుకున్నాను. సో, ఇలాగే ఫ్రిల్స్ పెడుతున్నాను కదా! దానికి కూడా లైనింగ్ అనేది కుట్టేసి రివర్స్ తిప్పేసాను. అండ్ అలాగే బ్యాక్ కూడా హుక్స్ పట్టి, కాజా పట్టి పెట్టేసుకున్నాననమాట. సో, అలాగే కింద కూడా డాట్స్ అనేవి పెట్టేసాను. సో, ఇలాగ మొత్తం లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత సో, దీనికైతే ఫస్ట్ అయితే నేను ఇలాగ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ కింద ఇలాగ ఫ్రంట్ పార్ట్‌కి డాట్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ వదిలాం కదా! ఆ 2 ఇంచెస్ దగ్గర ఇలాగ మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కింద ఫ్రిల్స్ కోసం తీసుకున్న పీస్‌నైతే దాని పైన మెయిన్ క్లాత్ పైన పెట్టేసి సో, ఇట్లాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. సో, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1 ఇంచ్ గ్యాప్‌తో చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి
ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో, పైన మళ్ళీ ఒకటి అనిగే కుట్టు కనేసామంటే మనకి స్టిఫ్‌గా అయితే ఉంటుంది. సో, ఇలాగ ఫ్రంట్ టు బ్యాక్ కానీ ఫ్రిల్స్ మొత్తం పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ సో, ఇలా ఫ్రంట్ టు బ్యాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత పఫ్ హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి పఫ్ హ్యాండ్స్ కూడా ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఫస్ట్ ఏంటంటే ఇలాగా షోల్డర్ జాయిన్ చేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ హ్యాండ్స్ అనేవి పెట్టేసి చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనం పైన ఎటు సైడ్ అయితే ఫ్రిల్స్ పెట్టామో దానికి ఆపోజిట్ సైడ్‌లో కింద సైడ్ అనేది ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి పఫ్ అనేది బాగా వస్తుంది. సో, నేనేం చేశా అంటే లంగాలో క్లాత్ కొంచెం తీసి హ్యాండ్‌కి అనేది గోట్ లాగా అనేది పెట్టేసాననమాట. సో, ఇలాగ 2 సైడ్స్ హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత మనము నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే జాయిన్ చేస్తామో కంప్లీట్‌గా అలాగే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అలా జాయిన్ చేయడం వల్ల మనకి ఫైనల్‌గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా! సో, ఫైనల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో, నేనేంటంటే నెక్ దగ్గర కొంచెం సింపుల్‌గా ఉందనిపించి స్టోన్స్ అనేది వైట్ స్టోన్ లేసు అండ్ అలాగే అక్కడక్కడ స్టోన్స్ అనేవి అంటించాననమాట. సో, ఫైనల్‌గా లుక్ అయితే ఇలా వచ్చింది. సో, చిన్న పిల్లలకి ఇలాంటివి వేస్తే చాలా అంటే చాలా ట్రెడిషనల్‌గా అండ్ చాలా బావుంటుంది. సో, బ్యాక్ కూడా ఇలాగా చిన్న చిన్నవి ఆహ్, ఊగుతున్నట్టు అలా అయితే పెట్టాను. సో, చూసారు కదా! ఫైనల్‌గా లుక్ అయితే ఎంత బాగుందో క్యూట్‌గా. సో, ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.